వెల్కమ్ టు దత్తాస్. గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ చాలా వరకు పడ్డాయి. బడ్జెట్ తర్వాత ఇంటర్నేషనల్గా ప్రాఫిట్ బుకింగ్ రావడం, గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ఇంటర్నేషనల్గా పడ్డం, అలాగే ఇండియాలో కూడా హ్యూజ్గా పడ్డం. బడ్జెట్లో దాదాపుగా 6% కస్టమ్స్ డ్యూటీకి చేంజ్ చేశారు. సో దానివల్ల దాదాపుగా 4,000 to 5,000 రూపీస్ పర్ తులా గోల్డ్. అండ్ అలాగే సిల్వర్ విషయానికి వచ్చేస్తే దాదాపుగా 15,000 రూపీస్ వరకు ఆల్ టైమ్ హై నుంచి కరెక్ట్ అవ్వడం మనం గోల్డ్ సిల్వర్లో చూస్తున్నాం. నా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో మ్యారేజ్ సీజన్, అదేవిధంగా ఫెస్టివల్స్, ఫిజికల్గా రిక్వైర్మెంట్స్, ఆర్నమెంట్స్ అనుకోండి, లేదంటే సిల్వర్ ఐటమ్స్ అనుకోండి, ఎనీథింగ్ బై చేసేవారికి ఇది ఒక మంచి సదవకాశం. సో వాళ్ళ బడ్జెట్ తగ్గింది అండ్ కొన్ని ఐటమ్స్ కూడా ఎక్కువ కొనుక్కునే అవకాశం కనపడుతుంది. బట్ ఇన్వెస్టర్స్కి ఎవరికైతే గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ అలాగే సిల్వర్ ఐటమ్స్ రిక్వైర్మెంట్ లేదో వారికి ఫైనాన్షియల్గా బెనిఫిట్ పొందడం కోసం ఒక ఈటీఎఫ్ అయినా సరే కొనడం, అలాగే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా కొనవచ్చు. జనరల్గా గోల్డ్ సిల్వర్లో ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ అనే విషయం ఒక కొత్తగా అనిపించచ్చు. బట్ హ్యూజ్ ఫాల్ వచ్చింది కాబట్టి దాదాపుగా సిల్వర్ విషయానికి వస్తే 12 to 13% కరెక్షన్ రావడం చూసాం ఆల్ టైమ్ హై నుంచి. అదే గోల్డ్ ఆల్మోస్ట్ నియర్ టు 8-9% కరెక్షన్ రావడం చూసాం. సో ఇక్కడ మనకు ఒక అవకాశం మాత్రం టెక్నికల్గా ఉంది. సో టెక్నికల్ ట్రేడర్స్, ఇన్వెస్టర్స్, షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ప్రాఫిట్ చేయాలనుకుంటున్నారో, ఒక స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో వారు ఈటీఎఫ్ ద్వారా చేయొచ్చు. ఈటీఎఫ్ కొని అమ్మచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా షార్ట్, మీడియం టర్మ్ పర్స్పెక్టివ్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. రండి నేను చూపిస్తాను ఎలాగో మనం ఈటీఎఫ్ కొనొచ్చు అనేది. మనం సిల్వర్ ఈటీఎఫ్ మన ట్రేడింగ్ అకౌంట్లో పికప్ చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ కూడా అలాగే పికప్ చేసుకోవచ్చు. బట్ గోల్డ్ సిల్వర్లో మ్యూచువల్ ఫండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెట్ అసెట్ వాల్యూ ప్రైస్ బేస్ మీద మనం బై చేయొచ్చు. ఎప్పుడైతే గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ పెరుగుతుందో నెట్ అసెట్ వాల్యూ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నా ఫండ్స్ బజార్ ఈజ్ అన్ అకౌంట్ వేర్ మీరు మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే, ఎఫ్డీస్ అయినా సరే, ఇన్సూరెన్స్ అయినా సరే, ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ మీరు ఒకటే ప్లాట్ఫామ్ మీద ఒకే లాగిన్ ఐడి పాస్వర్డ్తో కూడా మనం బై చేయొచ్చు. రండి మనం గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అవైలబుల్ ఉన్నవా లేదా అనేది మనం రీసెర్చ్ ద్వారా ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ పైన ప్రతి మ్యూచువల్ ఫండ్ మీద మీకు ఇన్ఫర్మేషన్ ఒకటే ప్లాట్ఫామ్ మీద అవైలబుల్ ఉంటుంది. జస్ట్ ఫండ్ని సెర్చ్ చేయడం, అదేవిధంగా లెట్సే మనం హెచ్డిఎఫ్సి గోల్డ్ ఫండ్ అని మనం సెర్చ్ చేయగలిగితే గోల్డ్ ఫండ్ మనకు డేటా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు హెచ్డిఎఫ్సి గోల్డ్ ఫండ్. ఈ గోల్డ్ ఫండ్ విషయం తెలుసుకోవాలనుకుంటే మనం డైరెక్ట్ హెచ్డిఎఫ్సి గోల్డ్ ఫండ్ ఓపెన్ చేస్తే ఫ్యాక్ట్ షీట్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది. దీంట్లో ఫండ్ మేనేజర్ ఎవరు, దీని యొక్క అసెట్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత రిటర్న్స్ ఇచ్చాయి, లాస్ట్ 5 yearsలో, 3 yearsలో, 1 yearలో రిటర్న్ ఎలా ఇచ్చింది, దీని కరెంట్ నెట్ అసెట్ వాల్యూ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఇదే ప్లాట్ఫామ్ మీద మనం బై చేసుకోవచ్చు. అయితే ఈ ఫండ్స్ బజార్ అకౌంట్ అనేది ఫ్రీ, ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 3-4 స్టెప్స్, మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఒక క్యాన్సల్డ్ చెక్, మీ ఒక ఫోటోగ్రాఫ్ మీరు రెడీ చేసుకొని, అన్ని సాఫ్ట్ కాపీస్ రెడీ చేసుకొని మీరు డైరెక్ట్గా మీరు ఫండ్స్ బజార్ అకౌంట్లో ఓపెన్ చేస్తే ఏ మ్యూచువల్ ఫండ్ మీద రీసెర్చ్ చేయాలన్నా, ఏ మ్యూచువల్ ఫండ్ని మనం బై చేయాలన్నా, ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నా, షార్ట్ టర్మ్లో ఒక మంచి రిటర్న్, ఇంట్రెస్ట్ వచ్చే ఆఫర్స్ కూడా మనం ఈక్వి లోన్స్ ద్వారా ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం ఒక మ్యూచువల్ ఫండ్ మీద రీసెర్చ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా ఈ ఫండ్ బజార్కి వెళ్ళి మన ఏ ప్లాట్ఫామ్, ఏ పర్టికులర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫండ్ నేమ్ ఇచ్చేసి ఆ ఫండ్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనం డ్రా చేసి డౌన్లోడ్ చేసి ఆ మొత్తం స్టడీ చేసుకొని మనం సొంతంగా అనలైజ్ చేసుకొని వాటి మీద తగిన డెసిషన్ మనం సొంతంగా చేసుకోవచ్చు. సో మనకు గోల్డ్ ఫండ్స్ అనేది ఓన్లీ హెచ్డిఎఫ్సిలోనే కాదు, ఎస్బీఐలో ఉంటుంది గోల్డ్ ఫండ్స్, అలాగే హెచ్డిఎఫ్సిలో, కొటాక్,
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వీళ్ళు అందరి మ్యూచువల్ ఫండ్స్లో కూడా గోల్డ్ ఫండ్స్ అవైలబుల్ ఉంటుంది. వాటిని మనం కంపేర్ కూడా చేసుకోవచ్చు. వీరు చేసేది ఏంటంటే ఆ పర్టికులర్ గోల్డ్ ఫండ్ అసెట్స్ని గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్ కరెక్షన్ అవుతుందో అప్పుడు గోల్డ్ ఈటీఎఫ్స్ని కూడా వాళ్ళు అక్యుములేట్ చేసుకోగలుగుతారు. అండ్ గోల్డ్ జనరల్గా లాస్ట్ 40 years హిస్టరీ తీస్తే 9 to 10% కంపౌండింగ్ రిటర్న్ ఇవ్వడం జరిగింది. సో వీరు చేసింది కొంచెం బెటర్గా చేసే అవకాశం మాత్రం ఉంటుంది. ఫండ్ మేనేజ్మెంట్ అండ్ బెటర్ ఎంట్రీస్, బెటర్ ఎగ్జిట్స్ వీరు చేయగలుగుతారు కాబట్టి బెటర్ రిటర్న్స్ మనకు ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్లో వస్తుంది. అలాగే సిల్వర్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసే సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. యాక్సిస్ సిల్వర్ ఫండ్ ఉంది, అది కూడా మీరు కావాలనుకుంటే ఈ ఫండ్స్ బజార్ వెబ్సైట్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసి రీసెర్చ్ చేసి మీరు డైరెక్ట్గా మీరు ఆ పర్టికులర్ ఫండ్ మీద ఎస్ఐపి ద్వారా అయినా సరే, లంసమ్ ద్వారా అయినా సరే మనం ఆ పర్టికులర్ ఫండ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం ఎస్ఐపి అనుకుంటే 1000 రూపీస్ పర్ మంత్ బేస్ మీద చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ పడింది కాబట్టి కొంత మనం లంసంలో కూడా ఒకటేసారి, ఎందుకంటే బెటర్ ఎన్ఏవి, బెటర్ నెట్ అసెట్ వాల్యూ, బెటర్ ప్రైస్లో మన గోల్డ్ సిల్వర్ ఉంది కాబట్టి మనం లంసమ్ రూపంలో కూడా ఈ పర్టికులర్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ ఫండ్స్ని సెలెక్ట్ చేశాక డైరెక్ట్ మన అకౌంట్కి ఇది లింక్ అయి ఉంటుంది కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ఫండ్స్ బజార్ అకౌంట్ నుంచి మనం డైరెక్ట్గా బై చేసుకునే ఆప్షన్ మనకి ఇక్కడ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడ బై చేసేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. దీని ఈ పర్టికులర్ ఫండ్ స్టార్ట్ అయ్యి 12.75 years అంటే దాదాపుగా 13 years అయింది. దీనికి ఎగ్జిట్ లోడ్ 15 days లోపల మనం ఎగ్జిట్ చేస్తే మనకు కొంత 1% వరకు ఎగ్జిట్ లోడ్ పడుతుంది. అదర్వైజ్ నో ఎగ్జిట్ లోడ్. అలాగే ఎంట్రీ లోడ్ కూడా ఏమీ లేదు. మినిమం ఎస్ఐపి 1000 రూపీస్. మనం పర్ఫార్మెన్స్ విషయం వస్తే చూడండి, లాస్ట్ 1 yearలో 17% సిఏజిఆర్ గ్రోత్ ఇచ్చింది. 2 years అయితే 16.73, 3 years అయితే 12.55, అదే 5 years అయితే 13.76% సిఏజిఆర్ రిటర్న్ ఈ పర్టికులర్ ఫండ్ ఓన్లీ గోల్డ్ ఫండ్ ఇచ్చింది. అంటే దాదాపుగా ఈక్విటీ మార్కెట్లో వచ్చే రిటర్న్ లాగా మనకి ఇక్కడ వచ్చింది. సో అంటే హెచ్డిఎఫ్సి గోల్డ్ ఫండ్ వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ ద ఫండ్ బెటర్ అండ్ దే ఆర్ గివింగ్ రిటర్న్. గోల్డ్ ప్రైస్ పెరిగితే ఈ ఫండ్ ప్రైస్ కూడా పెరుగుతుంది. సో గోల్డ్ రిటర్న్స్ వచ్చినట్టుగా మనకి ఈ ఫండ్ రిటర్న్ ఇంకొంచెం బెటర్గా మేనేజ్ చేస్తారు కాబట్టి ఈ ఫండ్ కన్నా, ఎందుకంటే గోల్డ్ ప్రైస్ ఎంత పెరుగుతుందో, ఎంత లాభం వస్తుందో అంతకన్నా ఎక్కువ లాభం ఇవ్వాల్సిందే. అప్పుడే ఈ ఫండ్ మేనేజర్ యొక్క రోల్, ఆబ్జెక్టివ్ అచీవ్ అయినట్టు, ఫుల్ఫిల్ అయినట్టు. సో ఫండ్ మేనేజర్ లేరనుకోండి, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, గోల్డ్ ఎంత పెరుగుతో అంత రిటర్న్ వస్తుంది. బట్ అంతకన్నా ఎక్కువ రిటర్న్ ఇవ్వాలనేది ఫండ్ మేనేజ్మెంట్ వాళ్ళ ఒక ఆబ్జెక్టివ్ కాబట్టి వాటికి ఒక ఫండ్ మేనేజర్ని అనౌన్స్ చేసి ఆ ఫండ్ మేనేజర్కి ఇన్ఛార్జ్ పెట్టి ఈ పర్టికులర్ ఫండ్ని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ ఫండ్ ఓపెన్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది, నెట్ ప్రాబ్లం చేత కావచ్చు. సో ఈ పర్టికులర్ ఫండ్ని మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఈ పర్టికులర్ ఫండ్ని బై చేసేసి మనం ఇన్వెస్ట్ చేసుకునే ఆపర్చునిటీ మాత్రం ఈ పర్టికులర్ ఫండ్లో కనబడుతుంది. మనకి ఏ డీటెయిల్స్ కావాలన్నా కానీ ఈ ఫండ్లో మనకంతా అవైలబుల్ ఉంటుంది. మనం ఏదైనా క్యాష్ అవైలబుల్ ఉందనుకోండి ఈ ఫండ్లో, దే విల్ ఇన్వెస్ట్ ఇన్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్. కొంత క్యాష్ ఎప్పుడైనా మార్కెట్ పడ్డప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు డెట్ ఇన్వెస్ట్మెంట్స్, డెట్స్లో చూస్తాం. ఇప్పుడు గోల్డ్ ఫండ్ ఓపెన్ అయింది చూడండి, దీన్ని మేనేజ్ చేస్తున్న వాళ్ళు నిర్మన్ మొరాకియా, ఈజ్ మేనేజింగ్ దిస్ పర్టికులర్ ఫండ్. సో దీనికి ఎక్స్పెన్స్ రేషియో కూడా చాలా తక్కువ ఉంది. అండ్ మన పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ టోటల్గా మన అనాలిసిస్ అంతా మనం చూడొచ్చు. సో 12.5 years నుంచి మనకు ఈ పర్టికులర్ ఫండ్ రన్ అవుతుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, గోల్డ్ ఫండ్, కొటాక్ ఫండ్, ఎస్బీఐ గోల్డ్ ఫండ్, నిప్పాన్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అండ్ డిఎస్పి వరల్డ్ గోల్డ్ ఫండ్. వాటి రిటర్న్స్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయో మనం ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఈజ్ వన్ గుడ్ ప్లాట్ఫామ్. మనకి ఇప్పుడు ఈ ఫండ్ నచ్చింది అనుకోండి, డైరెక్ట్ మనం బై అనేసి మనం బై చేసుకునే ఆపర్చునిటీస్ మనం ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ ఫండ్ని సెలెక్ట్ చేసి మనం బై చేసుకోవడం, మన అకౌంట్స్ అన్నీ వీటికి లింక్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ అకౌంట్ మనకు ఫ్రీ. మీరు ఇందులో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఈ పర్టికులర్ ఫండ్ ఒక కనెక్టివిటీ మీకు లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ వీడియోలో కింద. సో ఆ డిస్క్రిప్షన్లో మీరు లింక్ క్లిక్ చేసి
ఈ పర్టికులర్ ఫండ్ బజార్లో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసి మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న ఫండ్స్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎన్నో ప్రొడక్ట్స్ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద ఉంది. గోల్డ్ సేవింగ్ స్కీమ్, పెన్షన్, బాండ్స్, లిక్విడ్ లోన్స్, అలాగే లోన్ అగేన్స్ట్ సెక్యూరిటీస్, ఫిక్స్డ్ డిపాజిట్స్, స్మాల్ కేస్, పిఎంఎస్, ఏఐఎఫ్ లాంటి ప్రొడక్ట్స్ కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని ద్వారా ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్లిస్టెడ్ షేర్స్ కూడా మీరు కొనొచ్చు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఏ యాక్టివిటీ అయినా సరే మీరు ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద చేసే ఫెసిలిటీ ఫండ్స్ బజార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫండ్స్ బజార్ ప్లాట్ఫామ్ అనేది బిలాంగ్స్ టు ప్రుడెంట్ కార్పొరేట్ సర్వీసెస్, దట్ ఈస్ అ లిస్టెడ్ కంపెనీ. సో ఇట్స్ అ ట్రస్టబుల్ ప్లాట్ఫామ్. ఇట్స్ అ లిస్టెడ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీ కాబట్టి all necessary precautions and care, I'm sure these fund people, this company will take care. So it's all funds under one platform, under one login ID and password. మీరు ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించి మీ ఫ్యామిలీని కూడా ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద అందరినీ ఒకే లాగిన్ ఐడి, పాస్వర్డ్, అన్ని మీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకురాగలిగితే చాలా కన్వీనియన్స్, చాలా కంఫర్ట్ అందరికీ ఉండే అవకాశం మాత్రం కనపడుతుంది. All the best. Happy trading. Thank you.